మిత్రులందరికీ శుభోదయం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ ఏంటో తెలుసా? రాజు అండ్ ఒక మంత్రగత్తె. ఒకప్పుడు వజ్రాపురం అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచివాడు. ప్రజల కష్ట సుఖాలు స్వయంగా తెలుసుకునేవాడు. కానీ ఆ రాజ్యం పక్కనే ఉన్న ఒక చీకటి అడవిలో ఒక భయంకరమైన మంత్రగత్తె కాలరాత్రి అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది. అయితే ఒక రోజు వజ్రాపురంలో ఒక వింత సంఘటన జరిగింది. బావిలో నీళ్లు చేదుగా మారాయి. పంటలు ఎండిపోవడం మొదలైంది. పిల్లలు రాత్రిళ్ళు గుక్కపట్టి ఏడవడం మొదలుపెట్టారు. రాజుగారు ఏం జరుగుతుందో ఏంటో అని తన గూఢచారులను పంపించి తెలిసింది ఏంటంటే ఇదంతా ఒక కాలరాత్రి అనే ఒక మంత్రగత్తె పని అని. రాజు విక్రమసేనుడు భటులతో అడవికి బయలుదేరాడు. మంత్రగత్తె గుహ దగ్గరికి వెళ్ళగానే ఆమె గట్టిగా నవ్వింది. రాజా, నా శక్తి ముందు నువ్వెంత? ఈ రాజ్యం మొత్తం నా వశం కావాలి, లేదంటే నీ రాజ్యంలో ప్రజల్ని ఒక్కొక్కరిని మాయం చేస్తాను అని చెప్పి గట్టిగా నవ్వింది ఆ మంత్రగత్తె. రాజు భయపడలేదు. కానీ ఆయనకు తెలుసు, మంత్రగత్తెతో యుద్ధం చేస్తే మనం గెలవలేం. ఏదైనా సరే తెలివితోనే మనం గెలవాలి అని. సరే మంత్రగత్తె అమ్మ, నువ్వు చాలా శక్తిమంతురాలివి, కానీ నాకు ఒక సందేహం ఉంది. నువ్వు ఏదైనా చేయగలవని అంటున్నావు కదా, మరి నా దగ్గర ఒక చిన్న గాజు సీసా ఉంది అని తీసి చూపించడం జరిగింది. అప్పుడు ఆ సీసాలోకి నువ్వు వెళ్ళగలవా అని ఆ రాజు సవాల్ విసరడం జరిగింది. మంత్రగత్తె కోపం వచ్చి, నాన్నే సవాల్ చేస్తావా చూడు అంటూ మంత్రం వేసి పొగలాగా మారి ఆ సీసాలోకి దూరింది ఆ మంత్రగత్తె. అంతే, రాజు వెంటనే మూతను బిగించి మైనంతో సీల్ వేశాడు. అమ్మా, శక్తి ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాలి అని నవ్వాడు రాజు. ఆ సీసాను 7 సముద్రాల అవతల విసిరివేశాడు రాజు. అప్పటి నుంచి వజ్రాపురం మళ్ళీ సుభిక్షంగా మారింది. ఈ కథలోని నీతి, బలం కంటే తెలివి చాలా గొప్పది. కోపంతో కాకుండా ఆలోచనతో సమస్యని పరిష్కరించుకోవాలి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చందు కిలాంబి. ప్లీజ్ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్.